ఆదిలాబాద్ జిల్లాలో 20 ఏళ్లుగా గిరిజన గ్రామాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. గిరి గ్రామాల్లో అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించగా ఎమ్మెల్యే అభ్యర్థులు సమస్యలపై హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పాలకులు అభివృద్ధి విస్మరించారని ఆరోపించారు అంబుగాం గిరిజనులు. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన గ్రామాల కష్టాలపై రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లాలో 500కు పైగా గిరిజన గ్రామాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. గిరి గ్రామాలకు కనీస వసతులు లేవు. రోడ్ల సమస్య ఆదివాసీల ప్రధాన సమస్యగా మారింది. వైద్యం కోసం వెళ్లాలంటే అవస్థలు పడుతున్నారు. ముధోల్ అసెంబ్లీ పరిధిలో ఆదివాసీ గ్రామం అంబుగాం. ఈ గిరిజన తండా 2020లో గ్రామ పంచాయతీగా ఏర్పడింది. గ్రామ పంచాయతీ పరిధిలో తండాలో 500 మంది గిరిజనులు నివసిస్తున్నారు. ఈ జీపీలో 526 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడి ఆదివాసీల జీవనాధారం వ్యవసాయం. ఇక్కడ 2350 ఎకరాల సాగు భూముల్లో పత్తి, కందులను సాగు చేస్తున్నారు. స్వాతంత్ర్యం కంటే ముందు నుంచి అంబుగాం గ్రామానికి కాలినడక ప్రధాన ఆధారం. జీపీ ఆదివాసీలు నిత్యావసర వస్తువులతో పాటు వ్యవసాయ సాగుకు సీడ్స్, ఫర్టిలైజర్స్ కొనుగోలు చేసేందుకు నిర్మల్ పట్టణానికి వెళ్తుంటారు. సీజనల్ వ్యాధులు, మహిళల ప్రసవాలకు దవాఖానా కోసం నిర్మల్, నిజామాబాద్ హాస్పిటల్స్ కు వెళ్లాల్సిందే. మేజర్ ప్రాబ్లం రోడ్ సార్. ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేశాం సార్ రోడ్ కొరకు. ఆ నాయకులు వచ్చారు, ఈ నాయకులు వచ్చారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు అనుకుంటా ఎదురు చూస్తూ సార్ చాలా సంవత్సరాలు అయిపోయాయి. మళ్ళీ ఆ నాయకులు వస్తే ఎవరు పట్టించుకునే దుస్థితి లేదు సార్. ఈ అధికారులు రావాలన్నా, మళ్ళీ బడికి స్కూల్కి సార్లు రావాలన్నా, ఏ విద్యార్థి చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చినా కూడా కుంటాలకు వెళ్ళి అలాగే బైన్సాయో, నిర్మలో అక్కడక్కడ చదువుకోవడానికి వెళ్తుంటారు. 7 దశాబ్దాలకు పైగా అంబుగాం గ్రామానికి ఎలాంటి రోడ్డు సౌకర్యం లేదు. 20 ఏళ్ల క్రితం టీడీపీ పాలనలో మట్టి రోడ్లు నిర్మించారు. కానీ వర్షాలకు కొట్టుకుపోవడంతో 7 కిలోమీటర్లు కాలినడకన ఓలా వరకు వెళ్లి అక్కడి నుంచి బస్లో వెళ్తారు. ఓలా గ్రామానికి పరిమిత ట్రిప్ల బస్ సౌకర్యం ఉండడంతో గంటల తరబడి వేచి చూస్తున్నారు గిరిజనులు. ఎమర్జెన్సీ టైంలో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో గర్భిణులు మార్గమధ్యంలో ప్రసవిస్తున్నారు. సకాలంలో వైద్యం అందక చనిపోయిన ఘటనలు ఉన్నాయి. మాకు రోడ్డు అని ముందుకుంటే అప్పుడు దుబ్బల 96లో నారాయణ పటేల్ ఉన్నప్పుడు ఒక 2 సంవత్సరాలు దుబ్బలు వచ్చింది సార్ బస్సు. ఇప్పుడు డాంబర్ బిట్టి ఉంటే బస్సు రాదట, చిన్న రోడ్డు ఉన్నదట. మరి పెద్ద రోడ్డు చేయండి కదా. స్వాతంత్ర్యం వచ్చినా ఈ గిరిజన గ్రామానికి ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. గత కొన్నేళ్లుగా రోడ్డు సౌకర్యాలు అభివృద్ధి చెందుతున్నా ఈ మారుమూల గ్రామానికి రోడ్డు వసతి లేదు. ఎన్నికల సమయంలో ప్రచారానికి వస్తున్న లీడర్లు రోడ్డు నిర్మాణంపై హామీలను విస్మరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మాకు రోడ్డు కావాలి, బస్సు కావాలి, మాకు ఇదే ప్రాబ్లం ఉన్నది. ఎటువంటి ఊర్లకు పోయినా కూడా బస్సులు అన్ని ఉన్నాయి. ఈ ప్రాబ్లం మాకు ఇదే ఉన్నది. రోడ్ లేదు, బస్సు లేదు, తాగడానికి నీళ్ళు లేదు. ఇదే మొక్కుకుంటున్నాం, మాకు రోడ్ రావాలి, బస్సు రావాలని. మేము నడుచుకొని పోవాలి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ 6 కిలో ఓలకు పోవాలా, నడుచుకుంటా పోవాలా, నడుచుకుంటా రావాలా రాయడానికి. ఇదే ప్రాబ్లం ఉన్నది. మేము చిన్నప్పటి నుంచి పెద్ద వరకు అయినా కూడా ప్రాబ్లం మాకు సాల్వ్ అయితే లేదు. మేము ఏదైనా ఉంటే ఎడ్లు బండి కట్టుకొని పోవాలి. పానం పోతే కూడా ఎవరు పట్టించుకోరు. వీళ్ళకి ఏం బస్సులు రావు, ఆటోలు రావు, అంబులెన్స్ రావు. ఎడ్లు బండి కట్టుకొని పోవాలా. ఇట్లానే పరిస్థితి ఉన్నది. ఇది ఏం లేదు, మళ్ళా నీళ్ళు లేదు, మళ్ళా కరెంట్ లేదు, మాకు ఇల్లు లేదు, అన్ని తక్లీఫే ఉన్నది. ప్రెగ్నెంట్ అయినా కానీ తీసుకోపోదానికి అంబులెన్స్ లేదు, ఆటో లేదు, బస్సు లేదు, ఏం లేదు. రోడ్ సుగా మంచిగా లేదు. ఈ ఊరుకు పిల్లలకు వాళ్ళకి ఇయ్యకొచ్చిండ్రు. మీ ఊరుకు దారి లేదు, నీళ్ళు లేదు, కరెంట్ లేదు అని పిల్లలకు ఇయ్యకొచ్చి. ముధోల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఏళ్ల తరబడి రోడ్ల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. అంబుగాం గ్రామ రోడ్డు సమస్య పరిష్కారానికి ఆదివాసీలు మూకుమ్మడిగా నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించారు. అప్పుడు హుటాహుటిన ఎమ్మెల్యే అభ్యర్థులు గ్రామానికి చేరుకుని రోడ్డు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీతో ఓట్లు వేశారు ఆదివాసీలు. కొన్నేళ్లుగా తండావాసులు ఉన్నతాధికారులకు రోడ్డు సమస్యను విన్నవించుకొస్తున్నారు. రోడ్డు లేకపోవడంతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులతో ఆదివాసీలు అవస్థలు పడుతున్నారు. వర్షాలలో గాని ఇంత మోకాలంతా వర్షాలలో ఈ లొందలలోకి వెళ్ళి మేము వెళ్తున్నాం. అప్పుడు గర్భిణీ స్త్రీలు వెంటనే మనకు అంబులెన్స్ రావాలంటే ఇక్కడ చాలా కష్టం. కొందరు ఎడ్ల బండి పైన చూడండి, ఎడ్ల బండి ఉన్నాయి, ఎడ్ల బండి పైన తీసుకెళ్తున్నారు. అయితే మరి దీనివల్ల మా ఊరు జనాలు మొత్తం కలిసికట్టుగా
ఈసారి మనము ఎన్నికలు బహిష్కరిస్తున్నామని ప్రకటిద్దామన్నట్టు మేము నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మా ఊరు సమస్య ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య కూడా సాల్వ్ కాలేదు. గిరిజన గ్రామాల్లో సమస్యలపై గులాబీ పాలకులు నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ సర్కార్ న్యాయం చేయాలంటున్నారు ఆదివాసీలు.